మేడం ఈ ప్రెగ్నెన్సీ సమయంలో డయాబెటిస్ వస్తే ఏం చేయాలి? నార్మల్ డెలివరీ వచ్చే అవకాశం ఉంటుందా డయాబెటిస్ వచ్చిన పేషెంట్? డయాబెటిస్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేది హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందకొస్తది. అంటే దీంట్లో ఏంటంటే 2 రకాల డయాబెటిస్‌లుంటాయి. వాళ్ళకేందంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏ పీరియడ్‌లో వచ్చినా గానీ దట్ ఈస్ కాల్డ్ జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. వాళ్ళకి అంతకుముందు డయాబెటిస్ ఉండదు. బట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అది గనక యూరిన్ టెస్ట్‌లో గానీ, బ్లడ్ టెస్ట్‌లో గానీ షుగర్ ఉంటే దాన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. నార్మల్‌గా కొంతమందికి ఆల్రెడీ డయాబెటిస్ ఉంటుంది. డయాబెటిస్ ఉండి ప్రెగ్నెంట్ అవుతారు చూడండి. వాళ్ళనేందంటే మామూలుగా డయాబెటిస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అని అంటాము. సో, వీళ్ళని జెస్టేషనల్ డయాబెటిస్ అంటాము. ఇందాక చెప్పాను చూడండి. ఒక 12 కేజెస్ టు 15 కేజెస్ పెరగొచ్చు అని. ఇలాంటి వాళ్ళేంటంటే ఒక 7-8 కేజెస్ మాత్రమే వెయిట్ పుట్ ఆన్ చేయాలి. అంటే ఎక్కువ వెయిట్ పెరగడానికి హ్మ్, కొద్దిగా ప్రాబ్లమ్ అనమాట. అంటే ఈ డయాబెటిస్ అనేది ఏం చేస్తుందంటే ప్రెగ్నెన్సీలో మదర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఈవెన్ బేబీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్‌లో వాళ్ళకి డయాబెటిస్ గనుక ఎక్కువ ఉంటే గనుక వాళ్ళకి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంతో పాటు వాళ్ళకు ఐయూడీస్ అంటే బేబీ కడుపులోనే చనిపోవడం, షుగర్ హైపోగ్లైసీమియా బేబీకొచ్చేసి చనిపోవడం ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ బేబీ కడుపులో ఉంటే కూడా వాళ్ళకు అనామలీస్ అంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటారు. అంటే తల చిన్నగా అనెన్‌కెఫలి తల చిన్నగా ఉండడం గానీ, ఓపెన్ న్యూరల్ ట్యూబ్ మెనింగోమైలోసిలు అలా కొద్దిగా స్పైనా బైఫిడా, హైడ్రోకెఫలస్, ఇవన్నీ అంటే స్పైనల్ డిఫెక్ట్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి బేబీస్‌కి. ఇంకా రకరకాల హార్ట్ డిసీజ్ గూడా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట బేబీకి. సో, వాటర్ ఉమ్మినీరు కడుపులో ఎక్కువ ఉండడం. అంటే పాలీహైడ్రామ్నియస్ ఉండడం ఉంటది. లేదా ఆలిగోహైడ్రామ్నియస్ చాలా తక్కువ వాటర్ ఉండడం ఉంటది. బేబీ గనుక చాలా సైజు గూడా చాలా పెద్దగుంటదనమాట. అంటే నార్మల్ మన ఇండియన్ స్టాండర్డ్ 2.5 కేజీస్. వాళ్ళు 4 కేజెస్ దాటి గూడా ఉండొచ్చు. సో, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయన్నమాట ఈ డయాబెటిస్‌లో. సో, వీళ్ళేంటంటే అంత నార్మల్‌గా గూడా ఎవ్రీ యాంటీనేటల్ చెకప్ వచ్చినప్పుడు మేము యూరిన్ టెస్ట్ ఒకటి చేపిస్తాము. దాని తర్వాత షుగర్ ఒకటి కూడా చేయిస్తాము. యూరిన్ టెస్ట్‌లో గనుక పాజిటివ్ ఉన్నదనుకోండి, వాళ్ళకు కంపల్సరీ ఏంటంటే ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ కాకుండా గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది కూడా ఒకసారి చేస్తామనమాట. సో, దాంట్లో మనకు తెలిసిపోతుంది. వీళ్ళకు అంటే బార్డర్ లైన్‌లుందా, వస్తుందా అలాంటిది కొద్దిగా తెలిసిపోతుంది. ఇంకా వీటన్నిటితో పాటు ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళ పాస్ట్ మదర్స్‌కుందా, ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందా అదొకటి. అండ్ వెయిట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఎంత పేషెంట్ వెయిట్ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయింది. ఇవన్నీ. ఇంకా ఏజ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఒక 24 ఇయర్స్ ఒక 28 ఇయర్స్ ఉన్న వాళ్ళకు అవకాశం తక్కువ. అబోవ్ 35 ఇయర్స్ వాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళకు డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. మళ్ళీ బీపీ గూడా వచ్చే అవకాశం ఎక్కువ. అంటే జెస్టేషనల్ డయాబెటిస్‌తో పాటు అండ్ పీఏహెచ్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్‌టెన్షన్ అంటారు. అది గూడా వచ్చే అవకాశం ఉంది. సో, ఇవన్నిటితో పాటు థైరాయిడ్ గూడా ఉందనుకోండి. హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు గూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి వాళ్ళకి. ఒబేసిటీ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ దాంతోటి గూడా ప్రెగ్నెన్సీ కావడం అవకాశం ఉండకపోవచ్చు. సో, అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ అయితే గూడా బేబీ అనేది కడుపులో అంటే థైరాయిడ్ హార్మోన్ ఒక క్రిటినిజం అనే ఒక డిసీజ్ వస్తుందనమాట. బేబీ అంటే చిన్నగా ఉండడం, పొట్టిగుండడం అలాంటి ప్రాబ్లమ్ వస్తుంది. సో, దానితో పాటు గూడా వాళ్ళేంటంటే మనకు పేషెంట్స్ కండిషన్ కొద్దిగా హైపోథైరాయిడ్ ఉంటే తెలిసిపోతది. దాంట్లో గూడా అన్ని టెస్ట్‌లు చేస్తాము. దానికి థైరాయిడ్ సప్లిమెంటేషన్ అనేది ఉంటుంది. సో, ఇవన్నిటితో పాటు హైపర్ టెన్షన్ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీలో గూడా ఈ రెగ్యులర్‌గా ప్రెగ్నెంట్ లేడీ వచ్చినప్పుడు బ్లడ్ ప్రెషర్ కంపల్సరీ చెక్ జేయడం జరుగుతుంది. వాళ్ళకు లో సాల్ట్ డైట్ మంచం మధ్యాహ్నం 2 అవర్స్ ఆఫ్టర్ లంచ్ రెస్ట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ చేయకుండా ఇంకా మెడికేషన్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి. హైపర్ టెన్షన్ తగ్గడానికి కూడా మెడికేషన్ ఉంటాయి. ఈ డయాబెటిస్ వాళ్ళకేమో యూజువల్‌గా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అడ్వైస్ ఇన్సులిన్ వీళ్ళకి అడ్వైజ్ చేస్తే మళ్ళీ డెలివరీ వరకు అంటే డిపెండింగ్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది బేబీ లేదా ఇంకా ఉట్టి డయాబెటిస్ ఒకటే ఉండకపోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకటే ఉండదు. ఈవెన్ హైపర్ టెన్షన్ కూడా దీంతో పాటు ఉండొచ్చు. బీపీ కూడా ఉండొచ్చు. సో, వాళ్ళకేంటంటే ఇంకా ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ నార్మల్ డెలివరీ చేయొచ్చు. లేదంటే మటుకు రెగ్యులర్‌గా పేషెంట్‌ని చెకప్ చేసి ఫాలో అప్ చేసేది అవసరం ఉంటది. వీళ్ళు డెలివరీ అయిన తర్వాత కూడా 40% 30-40% ఆఫ్ ఈ జెస్టేషనల్ డయాబెటిస్ వాళ్ళు డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే డెలివరీ అయ్యారు. బట్ ఆ డయాబెటిస్ అనేది వాళ్ళ
అలాగే కంటిన్యూ కంటిన్యూ అవుతుంది. వాళ్ళ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, వాళ్ళకి డయాబెటీస్ తోటే బేబీ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా ఓకే. వాళ్ళు ఇన్సులిన్ తీసుకోవాలా, మళ్ళీ బేబీకి డేంజరస్, మదర్కి కూడా డేంజర్. అలా